హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాల్టి వీడియో బంగాళదుంప దోశ. దీనికి కావలసిన పదార్థాలు 4 మీడియం సైజ్ పొటాటోస్, 1 మీడియం సైజ్ టమాటో, 1 కప్ ఫ్రోజన్ గ్రీన్ పీస్, 2 రెమ్మలు స్ప్రింగ్ ఆనియన్, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/4 బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 రెమ్మల కొత్తిమీర, 3/4 కప్ మినప్పప్పు, ఒక నిమ్మకాయ. ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి మినప్పప్పు మిక్సీ వేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. దానిలో మిరియాల పొడి, ధనియాల పొడి, 2 and 1/4 కప్ బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చివరిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో చెక్కు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్, మెంతు పొడి, 2 స్పూన్ల వాటర్, పసుపు, ఉప్పు వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి 5 నిమిషాలు. టమాటో కొంచెం ఉడికిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకుని 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొత్తిమీర, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్కి బంగాళదుంప కర్రీ రెడీ. ఇప్పుడు పాన్ మీద దోశ వేసుకుని బంగాళదుంప కర్రీ వేసుకుని దోశ వేసుకుంటే సర్వింగ్కి రెడీగా ఉంటుంది. Hope you enjoyed. Thanks for watching. Bye.